పేరు హరిణి. ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఉంది కర్రసాముది, స్వర్ణ ఆర్ట్స్ అకాడమీది. అక్క పేరు స్వర్ణ, అన్న పేరు ఆషిక్ అన్న, ఇంకో అన్న శివన్న. మాకు వీళ్ళు చాలా మంచిగా నేర్పిస్తున్నారు. మేము దీనివల్ల చాలా నేర్చుకుంటున్నాము. దీనివల్ల మాకు చాలా యూజ్ ఉంది. మా పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్తో పంపిస్తున్నారు. ఇలాంటి క్యాంప్స్ని గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. గర్ల్స్కి చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే నైట్ పూట అందరూ ఏడిపిస్తారు కాబట్టి. అలాగే దీన్ని మేము ఇక్కడ కాకపోయినా ఎక్కడ నేర్పించినా కానీ మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే దీనివల్ల మాలో చాలా చేంజ్ వచ్చింది. మేము మార్నింగ్ లేవడం స్టార్ట్ చేసాము. డిసిప్లైన్ అవుతుంది మాకు ఇప్పుడు. ఇంకా మా పేరెంట్స్ కూడా ఇది వద్దు అది వద్దు ఏమనకుండా ఇంట్రెస్ట్తో పంపిస్తున్నారు. చాలా మంచిగా నేర్పిస్తున్నారు. ఒకవేళ రాకపోతే కూడా మళ్ళీ నేర్పిస్తున్నారు. ఇసుక్కోకుండా ఎంత చిన్నపిల్లలకైనా రాకపోతే 100 సార్లు చెప్పైనా నేర్పిస్తున్నారు. ఈ కాలంలో ఇప్పుడు ఫ్రీ క్యాంప్స్లో ఇలా ఉండవు. ఎప్పుడు ఫ్రీ క్యాంప్స్ అనేవి ఇట్లుంటే మంచిగా పిల్లలందరికీ ఇలా చేంజ్ వస్తే కొంచెమైనా చదివే వాళ్ళకి డిసిప్లిన్ అవన్నీ వస్తున్నాయి. థ్యాంక్ యూ. హాయ్, నేను రాజేశ్వరి. హాయ్, మై నేమ్ ఈజ్ దుర్గా భవాని. స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ. మా మాస్టర్ పేరు స్వర్ణ యాదవ్, ఇంకో మాస్టర్ పేరు ఆషిక్ అన్న, శివన్న. మాకు స్కూల్ ఉన్నప్పుడు జస్ట్ ఏదైనా స్పోర్ట్స్ అయినప్పుడు సమ్మర్ క్యాంప్లో రావడం, 2 days ఉండడం, మళ్ళీ అది ప్యాకప్ అయిపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం. సో అలా అవ్వడం వల్ల మేము సమ్మర్ క్యాంప్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. అక్క వాళ్ళు అంటే మాస్టర్ వాళ్ళు ఈ కర్రసాము నేర్పించడం వల్ల మేము చాలా మార్నింగ్ లేవగలుగుతున్నాం. మమ్మీకి లేచి మమ్మీ వాళ్ళని కూడా లేపి మేము ఎనర్జీగా వచ్చి ఇక్కడ చేసుకొని మళ్ళీ మేము ఎంత ఫిట్గా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ టైర్డ్ అయిపోయి మళ్ళీ పండుకొని మళ్ళీ రాగానే కొత్త లెసన్స్ నేర్చుకొని మళ్ళీ ప్రజెంట్ చేయడం, అలా మేము చాలా ఇంప్రూవ్ అనిపిస్తున్నాం. అప్పుడు సమ్మర్ క్యాంప్ కన్నా ఇప్పుడు చాలా బెటర్ ఉంది. అక్క వాళ్ళతో మాస్టర్ వాళ్ళతో మంచి మెమరీస్, మంచి మాటలు, అక్క ఎలాగుండాలి, డిసిప్లిన్గా ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి అన్నీ చెప్పడం, అంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో బిహేవ్ చేయడం, ఎలా మాట్లాడాలి అనడం, ఎవరైనా ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయడం, అక్క వాళ్ళు అన్నీ నేర్పిస్తున్నారు. బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చేది. నాకైతే ముందేమో లాక్డౌన్లో లేజీగా పడుకునేదాన్ని. అంటే 12, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే 12, 10 ఆల్మోస్ట్ అక్కడ దాకా పడుకునేదాన్ని. ఇక్కడ వచ్చాక మార్నింగ్ 5కి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మొత్తం తొందరగా వస్తున్నాను. చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను ఇక్కడికి వచ్చి. స్టార్టింగ్లో అయితే భయం అనిపించింది, ఇప్పుడైతే ఏం లేదు. ముందేమో నేను చేయగలనా లేదా అని అనిపించింది, కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. నేను చేయగలనని ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మంచిగా చెప్తున్నారు, అంటే భయం లేకుండా వాళ్ళే ఫ్రీగా చెప్పిస్తున్నారు ఇక్కడ. అలాంటిది ఏం లేదు, మంచిగా నేర్పిస్తున్నారు.